నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలుగుదేశం పార్టీలో ట్రబుల్ షూటర్. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీపై వచ్చిన విమర్శలను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా అధినేతకు వెన్నుదన్నుగా నిలిచిన యువ లీడర్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ గాలిలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోతుందన్నటువంటి విమర్శలు వచ్చిన టైంలో కూడా తన స్థానాన్ని బదిలీపరుచుకున్న యువ లీడర్ రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాణంలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు, ముఖ్యంగా టీడీపీ వైఖరి ఎలా ఉండబోతుంది, ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. రేవంత్ రెడ్డి గారు నమస్తే. ఒకటి స్ట్రైట్గా చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్ స్పైసీ అయినా సరే, తెలంగాణ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారా? డెఫినెట్గా. ఎందుకు, తెలంగాణలో ఉండే ఎవరైనా మామూలుగా తెలంగాణ వస్తే సంతోషపడతారు. నాలాంటి వాళ్ళు రాజకీయంగా ఉన్నతమైన స్థానాలు చేరుకోవడానికి పనికొస్తుంది కాబట్టి డెఫినెట్గా సంతోషపడతాం, రావాలి అనే కోరుకుంటాం. నేను ఎందుకంటే అక్కడైతే మీకు ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది పార్టీ టీడీపీ, ఇక్కడ కలిసి ఉంటే మీరు ఈరోజు అధికారంలో ఉంటుంటేనేమో అన్న భావన ఏమైనా ఉందా? అంటే నేను అనేది అదే, తాత్కాలికమైన ఉపశమనాలు అవన్నీ, ఓ మాదిరి పదవి రావడం ఇవి అవి. మిగతా పదవులన్నీ ఏమో కేసీఆర్ గారి కుటుంబ ఆస్తి కాదు కదా, ఆ కుర్చీలలో ఇతరులు కూడా కూర్చోవచ్చు కదా. సో కాలం చాలా ఉంది, ఇంకా ఢిల్లీ బహుత్ దూరే. కాబట్టి ఇంతటితోనే రాజకీయాలు అయిపోలే, ఇంతటితోనే మా రాజకీయ భవిష్యత్తులు ఇక్కడనే ఆగిపోతాయని కాదు. కాబట్టి తెలంగాణ రావడం అనేది ప్రజల ఆకాంక్ష. దానికోసం మేము చేయాల్సిన ప్రయత్నం మేము కూడా చేసినాం. మేము చేసిన ప్రయత్నాలు, అందరి ప్రయత్నాలు ఈరోజు సఫలమైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఎవరో ఒకరి వల్లనో వచ్చింది, ఒకరికి సంతోషం ఒకరికి బాధ అనేది ఏం లేదు. న్యాచురల్గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడికి ఏ రకంగా అయితే రావాలని కోరుకుందో, వస్తే ఆనందం ఉందో, డెఫినెట్గా రేవంత్ రెడ్డి కూడా అతీతుడేం కాదు. ఖచ్చితంగా అందులో అంటే మా భాగస్వామ్యం కూడా ఉంది. అంటే రావడంలో ఇంకెవరో ఉంది, మేమేదో బాధపడుతున్నామనే సమస్యనే ఉత్పన్నం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, మీతో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది మంత్రులు అయినారు. సో ఆ విషయం ఇక్కడ మీరు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎట్లా చూస్తారు దానికి? అంటే ఒక రాజకీయ నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నంత గుర్తింపు కానీ, గౌరవం కానీ, లేకపోతే కీలక పాత్ర కానీ పాలకపక్షంలో ఉండదు. నేను దాన్ని ఎక్కువ నమ్ముతాను. అంటే గవర్నమెంట్ అనగానే ప్రభుత్వంలోని మంత్రులు అయితేనే గవర్నమెంట్లో ఉన్నామని కాదు. తెలంగాణలో 119 మంది కలిస్తేనే గవర్నమెంట్. దాంట్లో ప్రభుత్వం పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలలో లోటుపాట్లను ఎత్తి చూపడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏ మంత్రులకు లేని అవకాశం నాకు శాసనసభలో దొరుకుతుంది. మన 4 రోజులు జరిగిన చర్చలలో మీరే చూసింది కదా, ప్రజల పక్షాన ఏ రకంగా మాకు స్పందించడానికి అవకాశం వచ్చింది. మేము లేవనెత్తిన అంశాలు ప్రభుత్వం ఎంత వేగంగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏదో మంత్రి కావాలా అట్లాంటి కోరికలు ఉన్నోని కాదు. నేను టీడీపీ ఫ్లోర్ లీడర్ రాకపోవడం వల్ల ముందు ఈ అవకాశం తక్కువ ఉంటుందన్న భావనలో ఉన్నారా, ఫీల్ అవుతున్నారా? లేదు, ఇప్పుడు మీరు 294 మంది ఉన్నప్పుడు మాకు 92 మంది ఎమ్మెల్యేలు ఉండేది. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా సభలోకి వచ్చిన. నా పాత్ర ఏమన్నా తక్కువ ఉండేనా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడే నేను కీలకమైన పాత్ర పోషించిన పార్టీ అట్లాంటి అవకాశాలు ఇచ్చింది నాకు. కాబట్టి ఈరోజు ఉన్నదే 15 మంది. ఆ 15 మందిలో కూడా నేను డిప్యూటీ లీడర్ని. కాబట్టి ఈరోజు అంటే పదవితోటి అవకాశాలు రావు, ప్రతిపదోని అవకాశాలు వస్తాయని నేను బలంగా నమ్ముతా. ఖచ్చితంగా రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో ఏ సందర్భం వచ్చినా, ఏ చర్చ వచ్చినా మా ఫ్లోర్ లీడరు మాట్లాడిన తర్వాత ప్రధానమైన అవకాశాలన్నీ నాకే వస్తాయి. కాబట్టి దాంట్లో అంశాల ప్రాతిపదికన, అవగాహన ప్రాతిపదికన శాసనసభలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతిభ ఏంది, రేవంత్ రెడ్డి పట్టుదల ఏంది, లేకపోతే రేవంత్ రెడ్డికి సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏందనేది రాబోయే శాసనసభ సమావేశాలలో మీరు చూస్తారు కదా. మేము ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాం. అంటే ఓవరాల్గా తెలంగాణ ఉద్యమ టైంలో టీడీపీకి బాగా వ్యతిరేకత ఉందన్నటువంటి చర్చ జరిగింది. సరే, ఆ టైంలో కూడా ఒక 15 సీట్లను గెలుచుకున్నారు. మీరు ఎక్కువ గెలిచినాం అనుకుంటున్నారా, తక్కువ గెలిచినాం అనుకుంటున్నారా? తక్కువే. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశంలో కానీ బడుగు బలహీన వర్గాలకు వేదికైన పార్టీ 15 గెలవడం అనేది మాకు కొంత నష్టమే. కాకపోతే ఏంటంటే ఒక రకమైన సున్నితమైన అంశంలో ఉన్న భావోద్వేగాల సందర్భంగా జరిగిన ఫలితాలు ఇవన్నీ. కాబట్టి వాటిని మేము అనేది ఏంటంటే దాంట్లో కొంత పార్టీకి నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుకొని తిరిగి ముందుకు సాగే ధైర్యం మాకున్నది. ముందుకు సాగుతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైభవం వస్తుంది తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా. నెక్స్ట్ పూర్వవైభవం వస్తుందని హోప్ ఉందా మీకు? తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఒక వేదిక. ఈరోజు చంద్రశేఖరరావు గారికి ఒక అవకాశం వచ్చింది. సరే, ఉద్యమంలో అందరికంటే ఒక అడుగు ముందలు ఉన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈయనది కీలక పాత్ర కాబట్టి ప్రజలు ఈయనకు ఒకసారి అవకాశం ఇస్తే ఈయన ఏమైతే చెప్తున్నాడో వాటన్నిటిని కూడా ఒకసారి చూడొచ్చు అని ప్రజలు అవకాశం ఇచ్చిండొచ్చు. ఈరోజు రైతు రుణమాఫీ అన్నాడు, ఎక్కడున్నది? 2 బెడ్రూమ్లు ఇల్లు అన్నాడు, ఎక్కడున్నది? ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వాళ్ళ జీతాలు ఇస్తా అన్నాడు, ఎక్కడున్నది? ఇట్లా అంటే ఇంకా వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని చదివితే చాలా ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ కూడా ఒక హోప్తోని గిరిజనులకు 12% రిజర్వేషన్లు అన్నాడు, మైనారిటీస్కి 12% రిజర్వేషన్లు అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. అంటే కానీ ఏవైతే ప్రధానమైన హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండో ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో ఆ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఎవరు? ఇప్పుడు రైతుల రుణమాఫీ బంగారంతో సహా అన్ని రుణమాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేసింది. ఆ దెబ్బకే ప్రభుత్వం దిగొచ్చి రైతులకు అందరికీ అన్కండిషనల్ రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. అదేవిధంగా సిమెంట్ ధరలు పెరిగినాయి. సిమెంట్ ధరలు నువ్వు వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే సిమెంట్ ధరలు పెరిగినాయని లేవనెత్తడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం కనీసం ఆ ఉత్పత్తి సంస్థలనైనా పిలిచి మాట్లాడింది కదా. సరే తగ్గిస్తారా తగ్గియరా, వాళ్ళకి ఏ రకమైన లావాదేవీలు ఉన్నాయి, ఏ రకమైన వాళ్ళకి అనుబంధం ఉందనేది భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ఎప్పుడైతే పోరాటం చేస్తుందో తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీ అనేది బడుగు బలైన వర్గాలకు, దొరలకు వేదిక టీఆర్ఎస్, బడుగు బలైన వర్గాలకు వేదిక తెలుగుదేశం పార్టీ. కాబట్టి బడుగు బలైన వర్గాలు కూడా ఎన్ని రోజులు పాలితులుగా ఉంటారు? వాళ్ళు కూడా పాలకులు కావాలి కదా. వాళ్ళకు పాలకులు కావాలంటే వాళ్ళకు ఒక వేదిక కావాలి కదా. ఆ వేదికనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఆ వేదిక అనేది అధికారంలోకి రావాల్సిందే. ఈరోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గీత గీస్తే దొరల వైపు ఎవరు ఉంటారు, బడుగు బలైన వర్గాల వైపు ఎవరు ఉంటారు? దొరలో అంటే మీనింగ్ చెప్పండి. అంటే పార్టీ అధ్యక్షుడు దొర ఉండడం తప్ప, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అందరికీ వచ్చే ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడైనా కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో అత్యున్నతమైన స్థానం ప్రధానమంత్రి, రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి. కాబట్టి ఈ పదవుల కోసం బడుగు బలైన వర్గాలు, దళిత వర్గాలు ఎప్పుడైతే ఆస్పైర్ చేస్తున్నాయో వాళ్ళకు ఒక వేదిక కావాలి. ఆ వేదికనే తెలుగుదేశం పార్టీ. సార్, ఈ కామెంట్ మీరు ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు, ఎందుకంటే మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాబట్టి, ఈ రోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అక్కడ ఏదో దొరల పార్టీ, మాదేమో బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే అప్పుడు కూడా బీసీలకు సముచితమైన అవకాశాలు ఇచ్చింది. మీరు జాతీయ స్థాయిలో కేంద్రంలో స్పీకర్ని చేసింది మేమే, ఇక్కడ రాష్ట్రంలో స్పీకర్ని చేసింది మేమే, కేంద్రంలో ఎర్రన్నాయుడు గారిని మంత్రిని చేసింది మేమే, ఈ రాష్ట్రంలో యనమల రామకృష్ణుడు గారిని మంత్రిని చేసింది మేమే, కే కృష్ణమూర్తి గారిని ఈరోజు డిప్యూటీ సీఎం చేసింది మేమే, లేకపోతే చినరాజప్ప గారిని డిప్యూటీ సీఎం చేసింది మేమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు తెలంగాణలో తీసుకోండి. ఈరోజు మిగతా రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీలో తయారైనోడే. నాయకత్వం వహిస్తున్న 90% మంది నాయకత్వము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. ఈ వేదిక ఉండడం వల్లనే వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో గుత్తాధిపత్యంగా రెడ్లకో లేకపోతే దొరలకో వాళ్ళ చేతుల్లో ఉండే రాజకీయాలు మొత్తం తెలుగుదేశం వచ్చిన తర్వాతనే వీళ్ళందరికీ అవకాశం వచ్చింది. ఈ సాధించుకున్న సామాజిక తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమవుతుందనే చర్చ వస్తుంది. తప్పకుండా కూడా సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నికల ముందు బీసీ కృష్ణయ్యని బాగా ముందు తీసుకొచ్చారు, సీఎం క్యాండిడేట్ అన్నారు. కానీ తర్వాత ఆయనకు ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు. ఆయన చివరికి లాస్ట్ బెంచ్లో కూర్చునే పరిస్థితి. ఆయన ఎవరు మాట్లాడలేడు మీ టీడీపీలో. ఇప్పుడు ఒకటి సంగప్ప గారు, రాజకీయాలలో రకరకాల నిర్ణయాలు ఉంటాయి. రకరకాల నిర్ణయాలప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్ ఒక బీసీకే ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటారు. ప్రతిపక్షంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారంలో పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది. పోరాటంలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ దయాకరావు గారు, వారు మొదటి నుంచి 5 సార్లు ఎమ్మెల్యే కానీ లేకపోతే 83 నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి వారిని తీసుకొచ్చి ఫ్లోర్ లీడర్గా చేయడం జరిగింది. అది అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే చేయడం జరిగింది. ఇక రెండోది, కృష్ణయ్య గారు చివరి బెంచ్లో మొదటి బెంచ్లో కాదు, మొదటిసారి ఎన్నిక కాబట్టి శాసనసభ్యులకి ఎవరికైనా కూడా చివరి బెంచ్లోనే సీట్ వస్తుంది. ఇబ్బంది లేదంటారు. అంటే ఇబ్బంది కాదంటే నేను ఏమంటున్నానంటే ఓవర్ నైట్ ఏది జరగదు రాజకీయాలలో. ఇంతకుముందు నన్ను అడిగినారు ఫ్లోర్ లీడర్ రాలేదని, నేను చెప్పిన. రెండోది ఆర్ కృష్ణయ్య దగ్గరకు వచ్చారు, అది చెప్తున్నా. అంటే రాజకీయాలలో ఉన్న పలంగా లేకపోతే అప్పటికప్పుడు పెద్ద పదవులు రావడం కానీ ఎప్పుడో కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి పదవి ఇద్దామనుకున్నది వేరు. ఇప్పుడు చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేయాలంటే, ఈ టీంకు లీడర్షిప్ చేయాలంటే ఖచ్చితంగా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండాలని చెప్పి అందరు శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షంలో గత 10 సంవత్సరాలుగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు చాలా కీలకమైన పాత్ర పోషించిండ్రు. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసే గారు కావచ్చు, ఈ పోరాటంలో వారికి ఉన్న ఎక్స్పీరియన్సు, శాసనసభ వ్యవహారాల మీద వారికి ఉన్న అవగాహన, లేకపోతే వ్యూహం కానీ, లేకపోతే ఎత్తుగడలు వేయడంలో దయాకర్రావు గారు దిట్ట కాబట్టి దయాకర్రావు గారిని ఫ్లోర్ లీడర్గా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినప్పటి నుంచి తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగానే ఉంటాడన్నటువంటి ఒక చర్చ జనంలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందేమో తెలియదు, కానీ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు సంగప్ప గారు, ఒక ప్రాంతానికి అనుకూలంగా ఉండడం వేరు, ఇంకో ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. ఒక ప్రాంత ప్రజల హక్కులను కాపాడే ప్రయత్నం చేయడం వేరు, ఇతర ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడం వేరు. ఈ రెండింటికి చిన్న తెర ఉన్నది. దాన్ని మనం స్పష్టంగా చూడాలి. ఈరోజు పోలవరం ముప్పు గ్రామాలనే తీసుకోండి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభలో పాస్ అయింది. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఆ రోజు ఏమీ లేదు. పాస్ అయిన బిల్లును ఆర్డినెన్స్ రూపంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అప్పుడు వాయిదా పడ్డది కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ను తేవడం జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉన్నదేంది? దాన్ని చంద్రశేఖరరావు గారు సమయానుకూలంగా రాజకీయ స్వప్రయోజనం కోసం ప్రజలలో ఒక అపోహ కల్పించే ప్రయత్నం చేసిండు. ఏం జరిగింది దానివల్ల? ఓ రోజు బంధుకు పిలిపించిండు ఆయనకు రాజకీయంగా ఏమైనా ఉపయోగం అయిందేమో కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు కదా. ఎందుకు అది అక్కడనే వదిలేసిండు చంద్రశేఖరరావు గారు? అంతకంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారానికి పోయిండు. ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు? తెల్లారి 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలతో సహా చంద్రశేఖరరావు గారు ఢిల్లీలో ఉన్నారు. అదే రోజు పోయి రాష్ట్రపతికి కలిసి ఈ ఆర్డినెన్స్ మీ దగ్గరకు వస్తే తిప్పి పంపండి, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోయింది చంద్రశేఖరరావు గారు? కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చంద్రశేఖరరావు గారు వ్యూహం పన్నుతున్నాడు. కానీ ఆ ఆర్డినెన్స్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏముంది అది చెప్పండి. కేసీఆర్ వ్యూహం వదిలేయండి. అశోక్ గజపతి రాజు వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాతనే ఆర్డినెన్స్ వచ్చింది అనేది చర్చ. వాస్తవం కదా? ఇట్లా నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు పోయిన ఫైలు హోంశాఖలు ఉంటే పరిపాలనలో భాగంగా హోంశాఖ అక్కడికి పంపించి ఆర్డినెన్స్ తెప్పిస్తే దీంట్లో అశోక్ గజపతి రాజు గారు, వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెంకయ్య నాయుడు గారు మాత్రం ఏం చేయగలిగేది ఉంది? నిజంగానే అది తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగితే టోటల్గా ఆపేది ఉండే. ఆ రోజే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు ఎవరైనా వ్యతిరేకించారా? పూర్తి స్థాయిలో రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాతనే ఈ ప్రాంతాలను అవతలికి తీసుకెళ్ళినరు. ఈ ప్రాంతాన్ని అటు పంపించడం అనేది ఆ ప్రజలకు ఇష్టం లేదు, తెలంగాణ ప్రాంతానికి కూడా నష్టం ఉంది. ఆ రోజు వీళ్ళెవరు వ్యతిరేకించలేదు. నిజంగానే చంద్రశేఖరరావు గారికి దీని మీద ఒక అవగాహన ఉన్నా, లేకపోతే రాజకీయ పరమైన స్వప్రయోజనం లేకపోతే ముందే అఖిలపక్షాన్ని పిలిచి అందరినీ కలుపుకొని పోరాటం చేసేది ఉండే. తెలంగాణకు అవసరమైనప్పుడు అందరు కావాలి, నువ్వు బంధువులు పిలిపిస్తే పాటించడానికి మేమందరం కావాలి, రాజకీయ ప్రయోజనం మాత్రం ఆయన ఒక్కడే పొందాలంట. ఎందుకంటే ప్రజలకు కూడా అవగాహన ఉంది. ఏ రోజు నాడు పార్లమెంట్లో చర్చకు వచ్చింది, ఏ రోజు నాడు ఆర్డినెన్స్ క్యాబినెట్లో అప్రూవల్ అయిపోయింది, ఏ రోజు నాడు రాష్ట్రపతికి పోయింది, ఏ రోజు నాడు ఫైల్ వెనక్కి వచ్చింది, తిరిగి మళ్ళీ రాష్ట్రపతికి ఎప్పుడు పోయింది అనేది ఎవరికైనా మీ పోటీ పాత్రికేయ మిత్రులు కూడా ఆర్టీఐ కింద పెట్టినా కూడా వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని అంశాలను రెచ్చగొట్టడం ద్వారా దీర్ఘకాలికంగా ఏ పార్టీ కూడా ప్రయోజనం పొందదు. ఈరోజు ఆ ప్రాంతానికి కేసీఆర్ని టీఆర్ఎస్ని వదిలిద్దాం. రేవంత్ రెడ్డి యాజ్ ఏ ఇంటెలెక్చువల్ పొలిటికల్గా పోలవరం ఇష్యూని ఏం చేస్తారు? పోలవరంలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, నేను శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చిన రోజు మాట్లాడినా. అంటే కన్వీనియంట్గా అన్ని పార్టీలు వదిలేసిన. నేను ఈరోజు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చర్చ చేసిన వాళ్ళందరూ కూడా సీమాంధ్రల ఒత్తిడికి లొంగి తెలంగాణకి తీరని అన్యాయం చేసినారు. ఇవాళ అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ కంప్లీట్గా అందులో కలుపుకున్నారు. తెలంగాణలో ఉన్న ఖమ్మంలో ఉన్న 7 మండలాలను కలుపుకోవడంలో 7 మండలాలు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కాదు, దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. 760 మెగావాట్ల సీలేరు, లోయర్ సీలేరు ప్రాజెక్టు, 460 మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ సీలేరు, అప్పర్ సీలేరు అనేది మచ్చుకుందని ఒరిస్సాలో నుంచి మొదలై విశాఖపట్నంలో ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఖమ్మంలోకి వచ్చి ఖమ్మంలో నుంచి ఈస్ట్ గోదావరిలోకి పోతుంది. ప్రజల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసుకుంటారు? ప్రజలు మా ప్రాంతానికి ఎవరిది కుట్ర? మొత్తం ఆంధ్ర అధికారులు, ఆంధ్రలో ఉన్న గతంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అందరు కలిసి చేసిన కుట్ర. కంప్లీట్గా సీలేరు, లోయర్ సీలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడ ఉందో డ్రాయింగులు ముందర పెట్టుకొని మండలాలన్నింటిని కూడా తీసుకెళ్ళి ఆంధ్రలో కలిపినారు. నేను శాసనసభలో తెలంగాణ బిల్లు మీద మాట్లాడి మీరు రికార్డులు తీయండి. నేను చాలా క్లియర్గా చెప్పిన, మీరు కృష్ణా మీద కమిటీ వేస్తారు, గోదావరి జలాల మీద బోర్డు వేస్తారు, కృష్ణా మీద బోర్డు వేస్తారు, లోయర్ సీలేరు సంబంధించి 2 ప్రాంతాలలో పరివాహక ప్రాంతం ఉన్నప్పుడు దీని మీద ఎందుకు బోర్డు వేయలేదు? దీని వెనకాల కుట్ర ఉంది, మీరు భవిష్యత్తులో దీన్ని తీసుకెళ్ళి ఆంధ్ర కలుపుతారు, ఈ కుట్రను ఛేదించాలని చెప్పి ఇదే శాసనసభలో నేను మాట్లాడిన, మీరు రికార్డులు తిరిగేయండి. ఈరోజు జరుగుతున్న కుట్ర, మీరు ఏదో ఈ ప్రాంతాన్ని అవతలికి బదలాయిస్తున్నానే అంతవరకే 50% అంశాన్ని చూస్తున్నారు. మిగతా 50% సంవత్సరంలో 11 నెలలు విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆంధ్రలో కలిపినారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ఉన్న పలంగా మొత్తం ఆంధ్ర కలిపేశారు. ఇది నష్టం. మరి దీన్ని నిలువరించాలంటే ఇది పార్లమెంట్లో చేయాల్సిన పని. ఈడ బంధు పిలిపిస్తేనో, ఈడ చంద్రబాబు నాయుడుని తిడితేనో, రేవంత్ రెడ్డిని తిడితేనో జరగదు. నువ్వు తెలంగాణ కోసం ఎట్లయితే అందరినీ కలుపుకొని పోరాటం చేసిన అన్నవో, నువ్వు అదే పార్లమెంటును స్తంభింపజేసి ఆ పార్లమెంట్లో పోరాటం చేయాలి.
చంద్రబాబు నాయుడుకి మీరు బాగా దగ్గర అంటారు. కొన్ని చంద్రబాబు నాయుడుకి మీరు తెలంగాణ నాయకులు అందరూ పోయి కలిసి చెప్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికీ విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది, దీన్ని నిలువరించని చెప్పగలరా? చెప్పినందుకే కదా ఆంధ్రాలో వచ్చే అదనపు విద్యుత్ ఏదున్నా కూడా తెలంగాణకి ఉపయోగిస్తామని చంద్రబాబు నాయుడు గారు నేను క్యాబినెట్లో కూడా తీర్మానం చేసిండ్రు కదా. అంతకంటే ముందు పీపీఎల్ అని రద్దు చేస్తామని చెప్పి పీపీఎల్ అంటే దాని అదనపు ఏదైతే భారం పడుతుందో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి మేము రద్దు చేస్తామన్నాడు. దానికి చట్ట ప్రకారంగా అవకాశం లేదు ఒకటి. రెండవది మేమందరం వెళ్ళి అంటే నేను లేని అందులో కానీ మా తెలంగాణ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం నాయకులపై కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఆంధ్రాలో ఉపయోగించుకోగా మిగిలిన అదనపు విద్యుత్ మొత్తాన్ని తెలంగాణకి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండ్రు. ఎందుకు చంద్రశేఖరరావు గారికి అంత బేసిజం? పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నిన్నటి వరకు నీకు బాస్గా ఉన్నాడు, ఈరోజు నీ కలీగు. ఒక ముఖ్యమంత్రిని అభినందించడం కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రిని కలవడం కానీ తప్పేముంది దీంట్లో? ఎందుకు ఆయన దాన్ని వాయిదాలు వేసుకొని దాన్ని ఇంకా తిప్పుకుంటూ వచ్చి ఎటో తీసుకెళ్తున్నాడు అంటే? కాబట్టి చంద్రశేఖరరావు గారు వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. నీకు ఒక సమస్య ఉన్నప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడవా? ఏం మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా? ఇక్కడ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా. ఎందుకంటే ఆ పీపీఏలకు సంబంధించినటువంటి ఇష్యూ ఎలాంటి సందర్భం లేనటువంటి టైంలో కావాలని తెలంగాణ ప్రజలను భయపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోలేదా? లేదు, అదే నేను చెప్పేది. చంద్రశేఖరరావు గారు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ రాష్ట్ర పరిపాలనలో ఆర్థిక భారమైన అంశాలను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ తీసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధులను పంపించి మాట్లాడించవచ్చు కదా. మీరు రద్దు చేస్తే ఈ రకమైన నష్టం జరుగుద్దని అప్పటికప్పటికే రోడ్డు మీదకి వచ్చేసి మీ మంత్రులకి ఇళ్ళ కరెంటు కట్ చేస్తాం, మీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సెక్రటేరియట్ ఆఫీసులకు కరెంటు కట్ చేస్తాం, ఇవన్నీ టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒక మంత్రిగా హరీష్ రావు గారు మాట్లాడినరు. ఇది బాధ్యత రాహిత్యం కాదా? ఒక మంత్రి ఆ రకంగా మాట్లాడవచ్చా? నువ్వు నెగోషియేట్ చేయి. నీకు నష్టం జరుగుతుంది. నీకు నష్టం జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళతో చర్చిస్తావు కదా, నువ్వు ఈ నిర్ణయం వల్ల నాకు ఈ నష్టం జరుగుతుంది, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, మనం కూర్చొని చర్చించుకుందాం అనేది ప్రభుత్వం ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలి కదా. సరే, ఇది మీరు అన్నట్టు రెండు రాష్ట్రాల సామరస్యంతో పోవాలన్న టైంలో ఇక్కడ నుంచి కూడా ఎన్నో అవసరాలు అక్కడ ఉంటాయి, అక్కడ ఉన్న అవసరాలు ఇక్కడ ఉంటాయి. కానీ ఏమాత్రం వెనక ముందు చూడకుండా భయపెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేది చర్చ ఉంది. సరే, మీ రెండు పార్టీలు వదిలేయండి, రాజకీయ విమర్శలు వదిలేయండి, జనంలో ఆ భయం వచ్చింది. మరి ఇప్పుడు చర్చ అనేది అన్ని రకాలుగా ఉంటుంది, ఒక రకంగా ఉండదు. చర్చ అనేది పలు రకాలుగా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే బండ్లకి ఇక్కడ చంద్రశేఖరరావు గారు ట్యాక్స్ వేయమన్నాడు అనేది ఒక చర్చ వచ్చింది. మళ్ళీ ఆ చర్చ వచ్చిన తర్వాత మేము వేయట్లేదు అన్నాడు. లేకపోతే పాత బండ్లు ఉన్నాయి, ఇప్పుడు టీఎస్ అని అర్జెంటుగా మార్చుకోండి అని ఆయన ఒక ఒత్తిడి తీసుకొస్తుండని. ఎందుకంటే పాత రిజిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు అర్జెంటుగా మార్చుకోవాల్సినంత అవసరం ఏముంది? కాబట్టి పరిపాలనలో మనం ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం, అది ప్రజలకు చేరే వరకల్లా దాని అవతారం ఇంకో రకంగా మారుతుంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారే కాదు, చంద్రశేఖరరావు గారు కూడా ఆయన అనుకున్న కోణం ఒకటై ఉండొచ్చు, ప్రజలు అర్థం చేసుకున్న కోణం ఇంకొకటై ఉండొచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఎవరు ఆందోళనకు గురి చేసినా మంచిది కాదు. ఈరోజు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డా రెండు ప్రాంతాలుగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అందరూ. కాబట్టి ఈ వాతావరణాన్ని చెడగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. రేపు తెలంగాణలో అధికారంలోకి రాబోయే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోడు. ఎలక్షన్ కంటే ముందు, ఎలక్షన్ తర్వాత టీడీపీ ఆంధ్రాకి పరిమితం అవుతుందన్నటువంటి రాజకీయ చర్చ నుంచి ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. నెక్స్ట్ టైం వస్తామంటున్నారు. ఇలా 33% ఓట్లు ఎన్నో వచ్చి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి 24% వచ్చింది, మాకు 22% వచ్చింది. ఎంత తేడా ఉంది? ఒకప్పుడు మాకు డిపాజిట్లు రాలేదు కదా ఎక్కడ. చంద్రశేఖరరావు గారు చెప్పిన భయ ఎన్నికల ఉప ఎన్నికలు ఎక్కడ చూసినా కూడా ఏడే డిపాజిట్లు రాలేదు కదా. ప్రజలకు పోను కొన్ని అంశాల పట్ల స్పష్టత వస్తుంది, కొన్ని రాజకీయ పార్టీల పట్ల స్పష్టత వస్తుంది. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 85% తెలంగాణలో ప్రజలు బడుగు బలహీన దళిత వర్గాలు. ఈ బడుగు బలహీన దళిత వర్గాలకు ఇది ఒక వేదిక. వాళ్ళ వేదికను ఎప్పటికి కూడా వాళ్ళు నిరాకరిస్తారని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ తప్పు అవుతుంది. కాబట్టి ఈ బడుగు బలైన దళిత వర్గాల వేదిక అనేది ఖచ్చితంగా వాళ్ళు ఉన్నంతకాలం ఈ వేదిక ఉంటుంది. ఓసారి 90 సీట్లు రావచ్చు, ఓసారి 20 సీట్లు రావచ్చు, సీట్లు పెరగవచ్చు తరగవచ్చు, వేదిక ఉండకుండా పోతుందని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కళ మాత్రమే. వాళ్ళు నిద్రలో పడుకొని కలగనాల్సిందే తప్ప తెలుగుదేశం పార్టీకి అట్లాంటి ఇబ్బంది ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎన్నేళ్ళైనా సరే రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉండడా ఏం చేస్తాడు ఏందనేది చర్చ పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైన వేదిక, బడుగుల వేదిక. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీని ఓన్ చేసుకుంటారు, ఈ పార్టీకి ఓట్లు వేస్తారు. ఓ రోజు అధికారంలోకి రావచ్చు, ఓ రోజు ప్రతిపక్షంలోకి రావచ్చు, అది వేరే అంశం. కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అసలు ఉండనే ఉండదని ఏవైతే అపోహలు ఉన్నాయో, వాళ్ళ భ్రమలు ఉన్నాయో,
వాళ్ళ దురాశ ఉన్నదో వాళ్ళకు నిరాశ కలగక తప్పదు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం కావచ్చు, ఇంకే ఇష్యూ కావచ్చు, చాలా కంపెనీలను కూడా అటే తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు చర్చ అవుతుంది. సో ఈ టైంలో తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు పైన మరింత వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉండదా? ఇప్పుడు మనము పోటీతత్వంతో పోటీ పడాలి. అవతలోడు కష్టపడుతున్నాడని మనం అసూయ పెంచుకుంటే ఏం ప్రయోజనం? ఎస్, డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాడు. కొత్త రాజధాని ఏర్పడుతున్నది కాబట్టి వీలైనంత వరకు కంపెనీలను తీసుకెళ్లాలనుకుంటే అక్కడ తీసుకెళ్తాడు. కానీ ఈరోజు ఒక హైదరాబాద్లోనే, ఒక ఆంధ్రలోనే కంపెనీలు రావట్లేదు. బెంగళూరులో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, పూణేలు ఉన్నాయి, బాంబేలు ఉన్నాయి, ఢిల్లీలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రధానమైన పట్టణాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కాబట్టి మనము ఆంధ్రాకు పోయే కంపెనీల దిక్కు చూసి మనకేదో నష్టం వస్తుందని అనుకోవాల్సిన పని లేదు. బెంగళూరులో ఉన్న కంపెనీలు మనం తెచ్చుకోవచ్చు, ముంబైలో ఉన్న కంపెనీలను మనం తెచ్చుకోవచ్చు, లేకపోతే మద్రాసుకు ఈ గత 5 సంవత్సరాలకి ఇక్కడ రాజకీయ అవినీతిలో కూరుకుపోయి కేసులు రావడం వల్ల చాలామంది ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి చంద్రశేఖరరావు గారు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావచ్చు. ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఎవరు ఊరకే ఇట్లా పిలిస్తే వెళ్ళేదానికి ఎవరు లేరు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల కంపెనీలు రావడం రాకపోవడం ఉంటుంది తప్ప ఇంకెవరో అక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి పిలిస్తే ఇక్కడికి వెళ్ళిపోతారు అనేది అది అపోహ మాత్రమే. ఇప్పుడు బెంగళూరులో ఉండే ఎన్నో కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రాకు పోవాల్సిన కంపెనీలు నువ్వు సరైన కన్సెషన్స్ ఇస్తే, సరైన అవకాశాలు కల్పిస్తే, సరైన విధంగా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాయి. హైదరాబాద్కు ఉన్నంత అట్మాస్ఫియర్ కానీ లేకపోతే జియోగ్రాఫికల్గా కానీ దీనికి ఉన్నంత అడ్వాంటేజ్ దేనికి లేదు. మన అసమర్థత వల్ల, మన అవినీతి వల్ల ఏమైనా కంపెనీలు వెళ్ళిపోతే నేను చెప్పలేను, కానీ హైదరాబాద్ నిడిచిపోయే కంపెనీ లేదు. సరే, ఆంధ్రాకు కూడా కొత్త కంపెనీలు వస్తాయి, రావాలి కూడా. మనం కూడా మన నేబరింగ్ స్టేటు మనతో కాంపిటీట్ చేస్తారు. మనం కూడా పాజిటివ్గా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్తో కాంపిటీట్ చేయాలి. కానీ వాళ్ళ మీద ఏడ్చుకుంటూ కూర్చోవడం, వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల రాజకీయంగా ఏమైనా లాభం ఉంటుంది, కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం లాభం లేదు. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకుడు వరుసగా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చేసింది. ఇప్పుడు వలసలు ఆగిపోతే మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా ఇంకా తీసుకోవడానికి వాళ్ళకి అవసరం లేదు. ఎవరితో నన్ను మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి కావాల్సిన కుర్చీ వచ్చింది, అయిపోయింది. ఇంకేంది? ఇంకేంది వాళ్ళు ఇవ్వగలిగింది ఎవరికైనా? ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను పట్టుకుంటారు. వాళ్ళ లక్ష్యం కుర్చీ. ఆ కుర్చీకి అవసరమయ్యే తతంగం అంతా చేస్తుంది టీఆర్ఎస్. కాబట్టి ఇంకా వలసలు పోతాయని కానీ, ఇంకెవరో పోవడానికి కానీ, పోతే అవతలు ఇచ్చే అవకాశాలు మాత్రం ఏమున్నాయి. కాబట్టి అట్లాంటి అవకాశాలు రాష్ట్ర రాజకీయాల్లో అర్జెంటుగా పెద్ద మార్పులు చేర్పులు జరుగుతాయని అయితే నేను అనుకోను. నిరాశతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డికి కావాలనుకుంటే ఏ కుర్చీ అయినా తెచ్చుకోగలుగుతాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డిని కుర్చీ ఇస్తాం, పదవి ఇస్తామని పార్టీ మార్పిచ్చే అంత ఏమంటారు, అంత సత్తా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నేను ఎన్నికల ముందు చెప్పిన, అంతకుముందు చెప్పిన. రేవంత్ రెడ్డి అనే వాడికి ఆ 12 మంది మంత్రులకి నేను ఈక్వల్. శాసనసభలో నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా లేచి నించుంటే. కాబట్టి మంత్రులైనో ఇంకోటనో రేవంత్ రెడ్డిని ఏదో ఆకర్షిస్తారనుకుంటే అది అంత పవర్ఫుల్ వాయిస్ ఉందని మీరు కూడా ఒప్పుకుంటున్నారు, బయట జనంలో కూడా ఉంది. మరి అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకి సంబంధించి మాట్లాడేటప్పుడు అప్పుడు చాలా అంశాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగడానికి నీళ్ళు లేవు, చివరికి ఏదో సాగుపోతే మాకు కడుక్కోవడానికి నీళ్ళు కూడా లేరు పరిస్థితి. సో అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది? డెఫినెట్గా అలాంటి ఆశ కనిపిస్తుంది. నేనేమంటున్నానంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. పాలకులు తీసుకున్న నిర్ణయాలే ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు పాలకులు అధికారంలోకి వచ్చి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకోవడంతోనే సమస్య మొదలవుతుంది. రాష్ట్రం రానంత వరకు రాష్ట్రం తెచ్చుకోవడం సమస్య. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను బట్టి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఉంటుంది తప్ప రాజకీయ పార్టీల వల్ల కాదు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల భవిష్యత్తు ప్రజలది ఏ విధంగా ఉంటుంది, ఈరోజు పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్ణయం ఏముంటుంది, చిత్తశుద్ధి ఎట్లుంటుంది, ఆ పెండింగ్ ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఇంకా అదనంగా తీసుకురావాల్సిన ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లుంటుంది, వీటన్నీ కూడా చర్చకు వస్తాయి. ఆ ప్రభుత్వం దారి తప్పకుండా ఉండేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. ఖచ్చితంగా. అందుకే కదా మొదటి శాసనసభలో కూడా మేము ప్రభుత్వం దారి తప్పినప్పుడు లేచి నించొని గట్టిగా ముఖ్యమంత్రి గారిని నిలదీసే ప్రయత్నం అయితే చేసినాం కదా. సేమ్ రాజశేఖర రెడ్డి గారు పంతాలోనే శాసనసభ నిరవధికంగా వాయిదా వేసుకొని పోయింది కదా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా పరిపాలనలో తప్పిదాలు జరిగితే పక్కలో బల్యంలాగా ఉంటాం. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి కాదు, ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుంది. దాంట్లో వెనక్కి పోయేది లేదు. అసెంబ్లీలో కానీ లేకపోతే అటు
పాలనలో కానీ చాలా యువ నాయకులు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్తో ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి రేవంత్ మంచి రెడ్డి? సంబంధాలు నేను వ్యక్తిగా ఏముంటుంది ద్వేషమే ఉంది. నేను వాళ్ళతో మేము ఇప్పుడు కేటీఆర్ అంటే కొత్తగా వచ్చిండు, హరీష్ మేము అందరం ఆర్గనైజేషన్ అంటే టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా కలిసి పనిచేసినాం, చాలా ఉద్యమాలలో కలిసి ఉన్నాం, లేకపోతే మంచి మిత్రుడు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత కేటీఆర్ 2007లో వచ్చిండు, నేను అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ అందులోకి వచ్చిండు అమెరికా నుంచి. సో పరిచయాలకు పార్టీలకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఎక్కడ కలిసినా మాట్లాడతాం. ఎందుకంటే మా ఇద్దరికేం గెట్టు తగాదా లేదు, మా ఇద్దరికేం ఆస్తి పంచాయతీ లేదు. పోనీ మేము ఇద్దరం ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద ఒకరు పోటీ చేసేది కూడా లేదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళది, వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళది, నా పార్టీ సిద్ధాంతం వేరు, నా వ్యవహార శైలి వేరు, వ్యక్తిగతమైన పరిచయాలు వేరు. నేను మీడియా మిత్రుల్ని కూడా మాకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రసారం చేసే మీడియా మిత్రులతో కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటా. మాకు కాస్తో కూస్తో మేము చెప్పినట్టుగా ప్రసారం చేసే ప్రసార సాధనాలకు సంబంధించిన పాత్రికేయులు కానీ 100% మాకు వ్యతిరేకంగా ప్రసారం చేసే పాత్రికేయులతో కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం. సో ఇక్కడ కూడా హరీష్ అయినా కేటీఆర్ అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే వ్యక్తులు వేరు, సమస్యలు వేరు. సమస్యల పట్ల నా పార్టీ విధానమే నా విధానం. నాకు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటే నాయకుడికి చెప్తాం, ఈ అంశంలో మనం ఇట్లా వెళ్తే బాగుంటుంది. అల్టిమేట్గా నాయకుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చిందంటే ఇంకా రెండో ఆలోచన చేస్తే పార్టీ వ్యవస్థ ముందుకు సాగదు. కాబట్టి నాయకుడు అనేటోడు ఏది మంచిది ఏది చెడ్డ అనేది నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఎన్నైనా చర్చలు చేయి, నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయడమే మా బాధ్యత. అందుకే కదా మాకు క్యాడర్లో కానీ లీడర్లలో కానీ మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. కాబట్టి పార్టీ నిర్ణయం అంతిమం. వ్యక్తిగతమైన పరిచయాలు, వ్యక్తిగతమైన మనకుండే సంబంధాలతో పార్టీ మీద మాత్రం ప్రభావం చూపించని అని నేను అట్లాంటి పరిస్థితి కూడా రాదు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో కానీ బయట కానీ మీ వాయిస్ పంచ్ అలాగే కంటిన్యూ కావాలని కోరుతూ ఇది రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టే ట్యూన్.